అంటే బేసిక్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ని మీరు ఎక్కువ నమ్మారు. నిఖిల్, సోనియా విషయంలో వాళ్ళిద్దరికేమో వాళ్ళు ఆడుకునేవారు. అవును. మీరు వాళ్ళని నమ్మి మీరు గేమ్‌నే గివ్ అప్ ఇచ్చారనేది బయట ట్రోల్స్ జరుగుతున్నాయి. నేను చెప్పేసిన గివ్ అప్ ఇచ్చేసాను. నేనే ఒప్పుకున్నా గివ్ అప్ ఎందుకు అలా ఇచ్చేసాను. ఇవ్వాల్సొచ్చింది మరి? నాకు ఫిజికల్ వయలెన్స్ నాకు అనిపిస్తే నేను ఆ గేమ్ ఆడా అని నేను చెప్పేసిన. యాజ్ ఎ చీఫ్ నాకు ఈ గేమ్ నచ్చట్లేదు. మీరు సెల్ఫ్ ఆడుకుంటా అంటే మీరు ఆడుకోండి. దీని మీద ఎనీ కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా. ఎందుకంటే చీఫ్ తీసేస్తున్నా అంటే ఎందుకు తీసేస్తున్నా అని అడగలే బిగ్ బాస్ నేను. ఓకే. ఎందుకంటే నేనే చెప్పిన పొద్దున నేనే. నాకు నచ్చకపోతే నేను ఆడన్నా. నన్నెందుకు ఫోర్స్ చేస్తారు ఆడాలని? నాకు నచ్చట్లేదు. మీరు ఆడతాంటే మీరు ఆడుకోండి అని చెప్పిన. అంటే అన్ని రూల్స్ మాట్లాడావు కదన్నా. అవును. ఇప్పుడు బెలూన్ టాస్క్‌లో బయటికి ఎందుకు వచ్చేసి ఆడావు మరి? అదే నా డే 1 నుంచి స్ట్రాటజీ. ప్రతి ఒక్కరికి స్ట్రాటజీ ఉంటుంది. నా స్ట్రాటజీ ప్రకారం నేను ఆడినా. నువ్వు ఫస్ట్ నుంచి మొత్తుకుంటుంది నీ సంచాలక రూల్ ముందే చెప్పాలి. వాళ్ళే కదా బొక్కలు ఎత్తికింది బిగ్ బాస్ అది చెప్పలే, బిగ్ బాస్ ఇది చెప్పలే. బిగ్ బాస్ బయటకు రావద్దని చెప్పలే. బయటకు వస్తే లోపల తీసుకెళ్ళి ఆడమన్నాడు. బయటకు రావద్దని చెప్పలే అసలు. మరి నేను వస్తాను. అంటే నాకు అర్థమైతలేదు. అంటే సోనియా లోపలికెళ్ళి అనేసి చెప్పాలంటారా నేను సంచలక్క నువ్వు నా మీద వస్తే నేను కూకుంటా. నువ్వు ఎవ్వడన్నా కానీ నేను ఎందుకు కూకుంటా నా మీద వస్తే. నేను రా నా ఇష్టం. నువ్వు నేను అన్నా ఇప్పుడు ఈక్వల్ రిస్క్ ఉంటుంది. నేను బయట ఉన్నా, బజార్ మోగింది, ఎవడు విన్నర్ అవుతాడు? లోపల నడు విన్నర్ అవుతాడు రూల్ ప్రకారం. అంతేనా కాదు? మరి అయిపోయా. మరి నేను ఆడిన మిస్టేక్ అయితే ఫౌల్ గేమ్ అయితే బిగ్ బాస్ చెప్పాలి కదా. సాక్స్ గేమ్లో సాక్స్ దాచిపెట్టుకొని ఆడుతూ ఉంటే బిగ్ బాస్ ఏం చెప్పిండు? సాక్స్ బయట తీసి ఆడాలన్నాడా లేదా? మరి ఇప్పుడు వాళ్ళే రూల్స్ మాట్లాడారు. బిగ్ బాస్ చెప్తాడు కదా తప్పైతే. మరి బిగ్ బాస్ చెప్పలే కదా అంటే మీ వెనకాల ఉన్న 2 బుడగల వల్ల మీరు బయట కాపాడుకోవడానికి ఎగ్జాక్ట్లీ వాడి హ్యాండ్ పొడుగు దానికి వానికి బటన్ ఇస్తే పొడుగు. నేను ముందు మొత్తం ఆడాడినా నేను ఒకటే దానికి నేను చెప్తాను. దాంట్లో ఫౌల్ అంటే చేతితో కొట్టిన. అది కూడా నేను కాన్షియస్ నేను చేతితో కొట్టినాను. తర్వాత వీడియో చూసినాక తెలిసింది. అదొక్కటి నా మిస్టేక్. కానీ బయటకు వచ్చానని నేను ఒప్పుకోను.